అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. జై శ్రీకృష్ణ. కచ్చిన్నో భయ విభ్రష్టశ్చిన్నో భ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాను, కృష్ణ, శ్రద్ధతో కూడి ఉన్నవాడు కానీ నిగ్రహ శక్తి లేనివాడవుటచే యోగము నుండి జారిన మనస్సు కలవాడైన సాధకుడు యోగ సిద్ధిని పొందకుండా మరి ఏ గతిని పొందుతున్నాడు? మనస్సును నిగ్రహించగానే యోగ సిద్ధి కలుగుతుందని శ్రీకృష్ణుడు చెప్పగానే అర్జునునికి ఒక సందేహం కలిగింది. ఒకరికి యోగమందు, ధ్యానమందు, గురువాక్యముల యందు శ్రద్ధ ఉంది, విశ్వాసం ఉంది, సాధన చేస్తున్నాడు, కానీ మనస్సు ధ్యానమందు నిలకడను పొందటం లేదు. అటువంటి వారు లక్ష్యమును పొందకుండా మరణిస్తే ఏ గతిని పొందుతారు అన్నది అర్జునుని ప్రశ్న. జై శ్రీకృష్ణ. గొప్ప బాహువులు ఉన్న ఓ కృష్ణ, బ్రహ్మ మార్గంలో స్థిరత్వము లేనివాడైన మూఢుడు ఇహపరముల రెండింటికీ చెడినవాడే చెదిరిపోయిన మేఘము వలె నశించిపోడా ఏమి అని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగెను. ఆధ్యాత్మ మార్గంలో ప్రవేశించి అందులో స్థిరత్వమును పొందని వాని విషయమై ఈ శ్లోకంలో ప్రశ్నించడమైనది. జై శ్రీకృష్ణ.